హిజ్బుల్లా చీఫ్ నజరల్లా మృతి, ఇరాన్ జనరల్ అబ్బాస్ కూడా బీరుట్లో ఓ బంకర్లో సమావేశం, గుర్తించి దాడులు చేసిన ఇజ్రాయెల్. నజరల్లా కూతురు జైనబ్ మృతి చెందినట్టు ఐడిఎఫ్ ప్రకటన. 32 ఏళ్లుగా హిజ్బుల్లా చీఫ్గా నజరల్లా. బీరుట్ పై కొనసాగుతున్నటువంటి దాడులు, 720కి చేరిన మరణాలు, రహస్య ప్రదర్శనానికి ఇరాన్ సుప్రీం లీడర్, అమెరికన్లకు న్యాయం బైడెన్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇరాన్ మద్దతుతో లెబనాన్ భూభాగం పై నుంచి ఇజ్రాయెల్ పై భీకర క్షిపణి దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్ర సంస్థకు పెద్ద దెబ్బలు తగిలింది. సో శుక్రవారం రాత్రి దక్షిణ బీరుట్లోని దహియాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వైమానిక దళం చేసిన క్షిపణి దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ అబ్బాస్ నిల్ఫరుషన్ కూడా ఈ దాడిలో దుర్మరణం పాలయ్యారు. వీరిద్దరితో పాటు హిజ్బుల్లాకు చెందిన ఒక కమాండర్ అలీ కర్కి, 2 డిప్యూటీ కమాండర్లు, నజ్రల్లా కుమార్తె కూడా మృతి చెందినట్లు ఐడిఎఫ్ శనివారం ఉదయం ప్రకటించింది. సో మధ్యాహ్నానికి హిజ్బుల్లా వర్గాలు కూడా హసన్ నజరల్లా మృతిని ధృవీకరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశాయి. జెరూసలేం వైపు వెళ్లే క్రమంలో జరుగుతున్నటువంటి పోరాటంలో ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి. నజరల్లా ఉనికిని గుర్తించిన ఐడిఎఫ్ పక్కా వ్యూహంతో ఆపరేషన్ న్యూ ఆర్డర్ పేరుతో భీకర దాడులు జరిపింది. దహియాలోని ఓ ఇంటి కింద ఉన్న బంకర్లో నజరల్లా ఉన్నట్లు గుర్తించి అంతమొందించింది. నజరల్లా ఇకపై ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతికి గురి చేయలేడు అని ప్రకటించింది. పేజర్ బాంబులు, వాకీటాకీ పేర్ల తర్వాత లెబనాన్పై వైమానిక దాడులను ముమ్మరం చేసినటువంటి ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా ఒక్కొక్కరుగా హిజ్బుల్లా కీలక నేతలు అంతమొందిస్తూ వచ్చింది. బుధవారం హిజ్బుల్లా క్షిపణి విభాగం కమాండర్ అడ్డు తొలగించింది. గురువారం వైమానిక దళ కమాండర్ మహమ్మద్ హుస్సేన్ ను హతమార్చింది. శనివారం సాయంత్రం కొనసాగించిన దాడుల్లో హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ విభాగం సీనియర్ నేత హసన్ ఖలీల్ యాసిన్ మృతి చెందినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. 16 ఏళ్ల ప్రాయంలో ఉద్యమం వైపు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇజ్రాయెల్ పైన ఏదైతే ఈ పాలస్తీనా కానీ ఏవైతే ఇవన్నీ ఉగ్రవాద సంస్థలు, ఏదైతే హిజ్బుల్లా లాంటి ఉగ్రవాద సంస్థలు ప్రతిసారి కూడా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూ ఇజ్రాయెల్ను అస్థిరపరిచే ప్రయత్నం చేశారు. కానీ ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా కావచ్చు, లేకపోతే తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానంతో కావచ్చు, మొత్తానికైతే ఎప్పుడైతే ఈ నజరల్లా హిజ్బుల్లా చీఫ్ ఎవరైతే నజరల్లా మృతి చెందే వరకు మేము యుద్ధం ఆపమని చెప్పారు. చాలా క్లియర్గా నిన్న చనిపోవడంతో చాలా కీలక ప్రకటన చేసి మేము యుద్ధం విరమించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిపైన కఠినమైనటువంటి, అంటే ఇజ్రాయెల్ లాంటి చర్యలు చేస్తే బాగుంటుంది. అందులో నేను ఇజ్రాయెల్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తాను మిత్రులారా, ఎవరేమని అనుకోండి. ఎందుకంటే ఇలాంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ప్రపంచానికి మనలాంటి దేశాలకు చాలా పెద్ద ఎత్తున ముప్పు ఉంది. సో అందుకే ఇజ్రాయెల్ చేసేటువంటి పనిని నేనైతే సమర్థిస్తా ఉన్నాను. కొంతమంది ఈ మారణహోమం అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ మారణహోమం కంటే ముందు వీళ్ళు అమాయకమైనటువంటి ప్రజలను అనేక మంది చంపిన సందర్భాలు. మరి వాళ్ళు ఎందుకు మనం వాళ్ళపైన ఎందుకు దయ చూపించాలి? అందుకే తప్పేమీ లేదు, వీళ్ళని చంపడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని నేనైతే అనుకుంటా ఉన్నాను. వారసుడు హషీం కర్కోటకుడే నజరల్లా మరణంతో అతని వారసుడిపై చర్చ మొదలైంది. ఆయన తర్వాత హిజ్బుల్లాలోని నెంబర్ 2గా ఉండే అవకాశం ఉన్న నేతలందరినీ ఐడిఎఫ్ ఈ వారం రోజుల్లో మట్టుబెట్టింది. దీంతో హిజ్బుల్లా విదేశాంగ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నజరల్లా తమ్ముడి వరుస అయ్యేటువంటి హషీం సఫీద్దీన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇరాన్ కూడా అధికారికంగా ఆమోదం తెలిపితే వెంటనే హిజ్బుల్లా తమ కొత్త నాయకుడిగా హషీం పేరును ప్రకటించే అవకాశం. అయితే నజరల్లా కంటే హషీం కర్కోటకుడని, ఆయనకు రాడికల్ భావజాలం మరీ ఎక్కువని పశ్చిమాసియా వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. ఆయన కూడా మట్టుబెట్టేస్తుంది. ఇంకేమున్నది? గడిచిన వారం రోజులుగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ నజరల్లా జాడ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మొసాద్ నుంచి ఐడిఎఫ్కు కీలక సమాచారం అందింది. దహియాలోని ఇరాన్ ప్రతినిధితో నజరల్లా ఇతర కీలక నేతలు భేటీ కానున్నారు అనేది అందులోని సారాంశం. అంతే ఆగమేఘాల మీద ఇజ్రాయెల్ వార్ రూమ్ ఐడిఎఫ్ హెడ్ క్వార్టర్లో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. త్రివిధ దళాధిపతులు అక్కడికి చేరుకున్నారు. తమకు వచ్చిన సమాచారాన్ని 1-2 సార్లు నిర్ధారించుకున్నాక వైమానిక దళం చీఫ్ మేజర్ జనరల్ తోమర్ బార్ నేతృత్వంలోని ఆపరేషన్ న్యూ ఆర్డర్ ప్రారంభమైంది. త్రివిధ దళాధిపతులు ఉత్కంఠగా కంప్యూటర్ల ముందు కూర్చొని తమ వైమానిక దళాలు బీరుట్ వైపు వెళ్లడానికి గమనించారు. అర్ధరాత్రి దాటాక సరిగ్గా నజరల్లా ఉన్న బంకర్ వద్దకు వైమానిక దళం చేరుకోగానే మేజర్ జనరల్ టోమర్ బార్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటిదాకా టార్గెట్ను లాక్ చేసి ఆదేశాల కోసం ఎదురు చూసిన ఫైటర్ పైలట్లు 7 నిమిషాల వ్యవధిలో ఒక్కోటి టన్ను బరువు ఉండేటువంటి 80 బంకర్ బ్లాస్టర్ బాంబులను జారవిడిచారు. అంతే ఆ బంకర్ పైభాగంలో ఉన్న భవనం కుప్పకూలిపోయింది. మంటలు చెలరాయి. 80 బాంబులతో చేసిన దాడిలో ఎవరు బతికే అవకాశాలు ఉండవని నిర్ధారించుకున్న వెంటనే ఇజ్రాయెల్ విమానాలు వెనుదిరిగాయి. తర్వాత నజరల్లా మరణంపై ప్రకటన వెలువడింది. సో చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఉగ్రవాద సంస్థలు కట్టడియాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఈ ప్రపంచానికి ఎంతైనా ఉందనేది చాలా స్పష్టంగా మనం అయితే గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. సో ఇది మంచిదే.
హిజ్బుల్లా చీఫ్ నజరల్లా మృతి, ఇరాన్ జనరల్ అబ్బాస్ కూడా బీరుట్లో ఓ బంకర్లో సమావేశం, గుర్తించి దాడులు చేసిన ఇజ్రాయెల్, నజరల్లా కూతురు జైనబ్ మృతి చెందినట్టు ఐడిఎఫ్ ప్రకటన. 32 ఏళ్లుగా హిజ్బుల్లా చీఫ్ గా నజరల్లా, బీరుట్ పై కొనసాగుతున్నటువంటి దాడులు, 720కి చేరిన మరణాలు, రహస్య ప్రదర్శనానికి ఇరాన్ సుప్రీం లీడర్, అమెరికన్లకు న్యాయం బైడెన్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇరాన్ మద్దతుతో లెబనాన్ భూభాగం పై నుంచి ఇజ్రాయెల్ పై భీకర క్షిపణి దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్ర సంస్థకు పెద్ద దెబ్బలు తగిలింది. సో శుక్రవారం రాత్రి దక్షిణ బీరుట్లోని దహియాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వైమానిక దళం చేసిన క్షిపణి దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ అబ్బాస్ నిల్ఫరుషన్ కూడా ఈ దాడిలో దుర్మరణం పాలయ్యారు. వీరిద్దరితో పాటు హిజ్బుల్లాకు చెందిన ఒక కమాండర్ అలీకర్కి, 2 డిప్యూటీ కమాండర్లు, నజ్రల్లా కుమార్తె కూడా మృతి చెందినట్లు ఐడిఎఫ్ శనివారం ఉదయం ప్రకటించింది. సో మధ్యాహ్నానికి హిజ్బుల్లా వర్గాలు కూడా హసన్ నస్రల్లా మృతిని ధృవీకరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశాయి. జెరూసలేం వైపు వెళ్లే క్రమంలో జరుగుతున్నటువంటి పోరాటంలో ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి. నస్రల్లా ఉనికిని గుర్తించిన ఐడిఎఫ్ పక్కా వ్యూహంతో ఆపరేషన్ న్యూ ఆర్డర్ పేరుతో భీకర దాడులు జరిపింది. దహియాలోని ఓ ఇంటి కింద ఉన్న బంకర్లో నజ్రల్లా ఉన్నట్లు గుర్తించి అంతమొందించింది. నజ్రల్లా ఇకపై ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతితో గురి చేయలేడు అని ప్రకటించింది. పేజర్ బాంబులు, వాకీటాకీ పేర్ల తర్వాత లెబనాన్పై వైమానిక దాడులను ముమ్మరం చేసినటువంటి ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా ఒక్కొక్కరుగా హిజ్బుల్లా కీలక నేతలను అంతమొందిస్తూ వచ్చింది. బుధవారం హిజ్బుల్లా క్షిపణి విభాగం కమాండర్ అడ్డు తొలగించింది. గురువారం వైమానిక దళ కమాండర్ మహమ్మద్ హుస్సేన్ ను హతమార్చింది. శనివారం సాయంత్రం కొనసాగించిన దాడుల్లో హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ విభాగం సీనియర్ నేత హసన్ ఖలీల్ యాసిన్ మృతి చెందినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. 16 ఏళ్ల ప్రాయంలో ఉద్యమం వైపు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇజ్రాయెల్ పైన ఏదైతే ఈ పాలస్తీనా కానీ ఏవైతే ఇవన్నీ ఉగ్రవాద సంస్థలు, ఏదైతే హిజ్బుల్లా లాంటి ఉగ్రవాద సంస్థలు ప్రతిసారి కూడా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూ ఇజ్రాయెల్ను అస్థిరపరిచే ప్రయత్నం చేశారు. కానీ ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా కావచ్చు, లేకపోతే తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానంతో కావచ్చు, మొత్తానికైతే ఎప్పుడైతే ఈ నజ్రల్లా హిజ్బుల్లా చీఫ్ ఎవరైతే నజ్రల్లా మృతి చెందే వరకు మేము యుద్ధం ఆపమని చెప్పారు. చాలా క్లియర్గా నిన్న చనిపోవడంతో చాలా కీలక ప్రకటన చేసి మేము యుద్ధం విరమించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిపైన కఠినమైనటువంటి, అంటే ఇజ్రాయెల్ లాంటి చర్యలు చేస్తే బాగుంటుంది. అందులో నేను ఇజ్రాయెల్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తాను మిత్రులారా, ఎవరేమని అనుకోండి. ఎందుకంటే ఇలాంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ప్రపంచానికి మనలాంటి దేశాలకు చాలా పెద్ద ఎత్తున ముప్పు ఉంది. సో అందుకే ఇజ్రాయెల్ చేసేటువంటి పనిని నేనైతే సమర్థిస్తా ఉన్నాను. కొంతమంది ఈ మారణ హోమం అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ మారణ హోమం కంటే ముందు వీళ్ళు అమాయకమైనటువంటి ప్రజలను అనేక మంది చంపినటువంటి సందర్భాలు. మరి వాళ్ళు ఎందుకు మనం వాళ్ళపైన ఎందుకు దయ చూపించాలి? అందుకే తప్పేమీ లేదు, వీళ్ళని చంపడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని నేనైతే అనుకుంటా ఉన్నాను.